శ్రీ వశిష్ఠరామ సంవాదము 3వ ప్రకరణము ఉత్పత్తి ప్రకరణము. మొదటి భాగము ప్రకరణ పరిచయము. మొదటి అధ్యాయము మహావాక్య ప్రభావము. శ్రీ వశిష్ఠ మహర్షి రామచంద్రునితో ఇలా చెప్పటం కొనసాగిస్తున్నారు. ఈ విధంగా వేదములు మహావాక్యాలు ప్రసాదించాయి. సోహం తత్వమసి త్వమేవాహం జీవో బ్రహ్మేతి నాపరః అయమాత్మా బ్రహ్మ. సోహం సహ అహం. సోహం అతడే నేను. కాబట్టి నన్ను నేను అల్పుడిగా భావించుకోకూడదు. ఆ పరమాత్మతత్వము నేనే అయి ఉన్నాను. కాబట్టి నన్ను నేను అల్పుడిగా భావించుకోకూడదు. తత్ త్వం అసి. అదియే నీవు అయి ఉన్నావు. కాబట్టి నీవు ఏమాత్రం అల్పుడవు కావు. త్వమేవాహం. త్వం ఏవ అహం. నీవే నేనై ఉన్నాను. నేను నీవు ఆ పరబ్రహ్మతత్వమే అయి ఉన్నాము. కాబట్టి మనము ఎవరము అల్పులము కాము. జీవో బ్రహ్మేతి నాపరః. జీవో బ్రహ్మైతి నా పరః. ఈ జీవుడు బ్రహ్మము కంటే వేరైనవాడు, పరమైనవాడు కాదు. ఈ జీవుడు బ్రహ్మమే అయి ఉన్నాడు. సత్ చిత్ ఆనంద బ్రహ్మస్వరూపమే ప్రతి జీవుడిగా ప్రకటితమై ఉన్నది. కాబట్టి జీవుడు బ్రహ్మమే. అయమాత్మా బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. ఈ జీవుడు లేక జీవాత్మ అన్నది కేవలం బ్రహ్మము మాత్రమే. బ్రహ్మము కంటే వేరుగా విడిగా జీవాత్మ లేదు. బ్రహ్మములో జీవాత్మ కూడా కాదు. జీవాత్మయే బ్రహ్మము. బ్రహ్మములో జీవాత్మలు ప్రకటితమై అయి ఉన్నాయి అని అనిపిస్తున్నప్పటికీ నిజానికి ప్రతి జీవాత్మ పరబ్రహ్మమే. పరబ్రహ్మమే జీవాత్మ. కాబట్టి జీవుడు వేరు, బ్రహ్మము వేరు కాదు. కేవలం లౌకికంగా సంభాషించుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, అనుకూలం చేసుకోవటానికి పరబ్రహ్మంలో జీవుడు ప్రకటితమై ఉన్నాడు అనుకుంటున్నాం. పరబ్రహ్మంలో జీవుడు ఒక భాగము వలె మాట్లాడుకుంటాం. కానీ పరబ్రహ్మమే జీవుడై ఉన్నప్పుడు జీవుడే పరబ్రహ్మమై ఉన్నాడు. జీవుడు పరబ్రహ్మ ఒకదానికొకటికి భేదం ఏమాత్రం లేదు. ఈ విధంగా వేదములు మహావాక్యాలు ప్రసాదించాయి. సోహం తత్వమసి త్వమేవాహం జీవో బ్రహ్మేతి నాపరః అయమాత్మా బ్రహ్మ. ఈ మహావాక్యాలు బాగా విచారిస్తే అప్పుడు అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగి జీవునికి తన నిజరూపం ప్రకాశిస్తుంది. ఈ జీవుణ్ణి ఆవరించి ఉన్న అజ్ఞానం పటాపంచలు అవుతుంది. అట్టి అఖండ ఆకార మహావృత్తినే మోక్షము లేక నిర్వాణము లేక జీవ బ్రహ్మస్వరూపము లేక శుద్ధ బ్రహ్మైక్యము మొదలైన అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఈ పదాలన్నిటికీ అర్థం ఒక్కటే. ప్రతి జీవి యొక్క ప్రయత్నములలోని అంతర్లీన లక్ష్యము తన నిత్య ముక్త పూర్ణ స్వరూపంతో ప్రకాశించుటయే. అదే అతని ఆవేదన, ఆరాటం కూడా. ఆత్మ యొక్క స్వభావం నిత్య శుద్ధత్వము, నీవు నేను మొదలైన భేదములకు చోటులేని అఖండత్వము, ప్రశాంతత్వము అయి ఉన్నది. నేను ఆత్మనే అను ఎరుక కలవాడు ఈ స్వభావములన్నీ పొందుచున్నాడు. అప్పుడు అతడు ముక్తస్వరూపుడు అగుచున్నాడు. ముక్తికి మహావాక్యార్థ జ్ఞానం కంటే ఇక వేరే ఏమీ అవసరం లేదు. ప్రతి జీవుని యందు అట్టి బ్రహ్మజ్ఞానం సర్వదా జ్వాజ్వల్యమానంగా వెలుగుతోంది. అయితే ఈ దృశ్యమును జీవునకు స్ఫురింపచేయుచున్నట్టి మాయ
అట్టి బ్రహ్మజ్ఞానమును కప్పి ఉంచుతోంది. ఏ కారణమైతే జీవుడికి తన బ్రహ్మ స్వరూపము, తన పరబ్రహ్మ స్వరూపము తనకే అనుభవం కాని ఆ అంశని తనలోనే ప్రకటితమవుతున్నటువంటి మాయ అని పేర్కొనబడుతుంది. మాయ అనే పేరుతో జీవునిలోని అజ్ఞానాంశను సూచిస్తోంది. అంతేకాదు, అతనిని వేలాది దుఃఖ పరంపరలలో ఈ మాయ నిరంతరం ముంచి తేల్చుచున్నది, దిక్కు తోచనట్లు చేస్తోంది. రామచంద్ర, ఈ మాయ యొక్క దుశ్చర్యల గురించి భయపడవలసిన పనేమీ లేదు. ఎందుకంటే ఈ దృశ్య ప్రపంచ భావములలో జీవుని బంధించుచున్నట్టి మాయ అన్నది స్వప్నము వంటిది మాత్రమే. మహావాక్యార్థ జ్ఞానము అనబడు మెలకువ రాగానే ఈ బ్రహ్మలన్నీ ఎక్కడికి పోతాయి? అది నన్ను అడగవద్దు. నిద్ర లేవగానే స్వప్నంలో చూస్తున్న పదార్థ జాలమంతా ఎక్కడికి పోతుంది? అది అట్లే. ఈ వర్తమాన జాగృత్ దృశ్య భ్రమల గతి కూడా అంతే కదా. నేను ఏదై ఉన్నాను, ఏది ఏ క్షణమందునూ కాకయే ఉన్నాను అను రూపము గల ఎరుక లేక తెలివి లేక జ్ఞానము లేక ప్రబోధము, ఆ ఎరుక వలన, ఆ ప్రబోధం వలన సర్వము విదితము కాగా ఇక అప్పుడు ఈ జీవుడే శివస్వరూపుడై స్వయం ప్రకాశంతో జ్వాజ్వల్యమానంగా వెలుగుచున్నాడు. ఈ సంసారము అనబడు దుస్తరమైన సాగరము జీవునికి ఎదురుగా ప్రాప్తించటానికి అసలు కారణమేమిటి అను ప్రశ్నను మనం పరిశీలిస్తే అజ్ఞానము కలిగి ఉండిటే అను సమాధానం లభిస్తోంది. ఇదంతా ప్రత్యేగాత్మయందే లేక జీవ చైతన్యమునందే లేక నీ స్వస్వరూపమునందే కారణము లేకుండా ఇట్లు తోచుచున్నది. ఇదంతయు బ్రహ్మమే అని చెప్పు స్వబోధమైన మహావాక్యాలను, తద్వారా ప్రకటించబడుచున్న స్వాత్మ రహస్యమును ఎవరైతే గ్రహిస్తారో వారే ఈ వర్తమాన జన్మ యొక్క ఉత్తమ ప్రయోజనము పొందుచున్నారు. అట్టివాడే బ్రహ్మజ్ఞుడు అని అనిపించుకుంటున్నాడు. కాబట్టి ఈ జీవుడు మహావాక్యముల అర్థం అభ్యసించి అఖండ ఆకార వృత్తిని అలవర్చుకోవాలి. ఇది ఎవరి సృష్టి? ఎవరి యందున్నది? ఎక్కడ ఉత్పత్తి పొందుచున్నది? దీనికి సమాధానం విను. ఈ జగత్తును ఎవరూ సృష్టించి ఉండలేదు. ఒకడు చీకటి కారణంగా తాను చూచుచున్న త్రాడు యందు ప్రామును ఆరోపించి దర్శించుచున్నట్లు అజ్ఞానియే ఉత్తమ విచారణ చేయకపోవటచే ఏర్పడిన అజ్ఞానం వలన బ్రహ్మమునందు జగత్తును ఆరోపించుచున్నాడు. ఈ జగత్తును ఎవరూ సృష్టించి ఉండలేదు. చీకటి కారణంగా ఒకడు తాను చూచుచున్న త్రాడు యందు పామును ఆరోపించి దర్శించుచున్నట్లు అజ్ఞానియే ఉత్తమ విచారణ చేయకపోవటచే ఏర్పడిన అజ్ఞానము వలన బ్రహ్మమునందు జగత్తును ఆరోపించుచున్నాడు. అట్లు దర్శించుచు స్వయముగా అనేక అనుభవములు పొందుచున్నాడు. అందు ప్రాప్తిస్తున్న సుఖ దుఃఖ భావనలతో తాదాత్మ్యము చెందుచున్నాడు. జన్మ పరంపరలు పొందుచున్నాడు. అజ్ఞానము తొలగిందా ఇక అంతా అతనికి సుస్పష్టమవగలదు. ఈ విషయమై యథార్థ జ్ఞానమేమిటో నీ ముందు ఉంచుతాను. దీనిని సూక్ష్మ బుద్ధితో గ్రహించి పవిత్రుడవు అయ్యేదవుగాక. ఓ రాఘవ, ప్రతి జీవుని యొక్క నిజస్వరూపము ఆత్మతత్వమే. అట్టి ఆత్మ యొక్క స్వరూపము ఆకాశము వలె నిరాకారమైనది, చైతన్య మాత్రము. అయితే అట్టి నిర్లిప్త నిస్సంగ నిష్క్రియమగు ఆత్మ నేను జీవుడను అనునట్టి జీవరూపమును దాల్చి ఈ జగత్తును చూడటం జరుగుతోంది. అందుచేత ఇదంతా ఒక కళ వంటిది మాత్రమే. నేను, నీవు, అతడు మొదలైన రూపములుగా తోచుచున్న ఈ దృశ్య జగత్తు స్వప్నములోని ఆయా వస్తువులతో పోల్చవచ్చు. ఈ జగత్తును మేము వాస్తవముగానే చూస్తున్నామే అని ఎవరైనా అంటారేమో. వారు ఇంద్రియ తాదాత్మ్యము పొందినవారై చూచుచుండుటచే అట్లు తోచుచున్నదని గుర్తు చేస్తున్నాను. అంతేకాని ఇందలి వస్తువులు సత్యములు కావు. స్వప్నంలోని వస్తువులు కూడా అప్పటికి అవి సత్యములుగా తోచుచుంటే ఇందుకు మనకు దృష్టాంతం.